హాయ్ అండి అందరికీ. నిన్నటి వీడియోలో మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ ఎలాగో నేర్చుకున్నాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. మనము ఫ్రంట్ పార్ట్ 2, బ్యాక్ పార్ట్ 2 పీసులు, మనకు మొత్తం 4 పీసులు వచ్చాయి కదా. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ 2 పీసులు తీసుకోవాలి. ఇలా మంచి వైపు ఒకదాని మీద ఒకటి, ఇది మంచి వైపు, దాని మీద ఇంకో పీసు, ఫ్రంట్ 2 పీసులు వచ్చాయి కదా, ఒకదాని మీద ఒకటి ఇలా తిప్పితే మనకి మంచి వైపు ఉండాలి. మనం కుట్టు వేసే వైపు తిరగల వైపు ఉండాలి. కిస్తా వైపు ఇలా కిస్తా తీసాం కదా, దాని మీద స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ డబల్ స్టిచ్ వేసుకోండి, స్టిచ్గా ఉంటుంది. చూడండి, ఇలా తిప్పేస్తే కిస్తా వైపు కుట్టు అయిపోయింది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇలా కిస్తా వైపు కుట్టు వేసుకోవాలి. రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వైపులా కుట్టు వేసుకున్నాక ఇవి 2 భాగాలు కలుపు కుట్టాం కదా. ఇప్పుడు ఈ రెండింటికి జాయింట్ చేయాలి. ఈ రెండింటిని పీస్ని కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. నార్మల్ ప్యాంట్కి అయితే మనకి మిడిల్లో మాత్రమే వస్తుందండి జాయింట్, ఒకటే జాయింట్ ఇలాగా. కానీ ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి అనేది మనకి మిడిల్లో వస్తుంది, సైడ్కి కూడా వస్తుందండి. ఇలాగా మనం కాలు కింద ఇక్కడ 2.5 వదులుకున్నాం కదా, టక్స్ ఇచ్చుకున్నాం కదా. ఆ టక్స్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని వేసుకోవాలి. దాని మీదనే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఒకవైపు వేసాం కదా, అదే విధంగా ఇటువైపు కూడా సేమ్, ఇటువైపు కాళ్ళకు కూడా టక్కించుకున్నాం కదా, ఈ 2 కలిపి కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇప్పుడు వన్ సైడ్ ఎలా చేసామో అలాగే సేమ్ అదే విధంగా ఇటువైపు కాళ్ళు కూడా స్టిచ్ వేసుకోవాలి టక్ దగ్గర నుంచి. ఈ కాళ్ళు జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఫ్రంట్ భాగం కాలు, ఒకటి బ్యాక్ పార్ట్ కాలు జాయింట్ అవుతాయండి. ఇదొకటి అనుకోవద్దు, ఈ ప్యాంట్కి అలాగే జాయింట్ చేయాలి.
ఇలాగా రెండు సమానంగా 1/2 ఇంచ్ ఖర్చుతోని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ పార్ట్కి మనం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, ఎక్స్ట్రా దగ్గర నుంచి ఇలాగా కటింగ్లో క్రాస్గా అది అనేది ఎక్కువ వస్తుందండి. ఇలాగే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్టు పాకెట్ వేసుకోవద్దు అనుకుంటే డైరెక్ట్గా జాయింట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వీళ్ళు పాకెట్ వేయమన్నారండి. పాకెట్ వేయాలంటే ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే వేయాలి, బ్యాక్ సైడ్ అవసరం లేదు. ఫ్రంట్ భాగంలో మనకి కుడివైపు పాకెట్ వస్తుంది. లేదు 2 వైపులు కావాలన్నా 2 వైపులు వేసుకోవచ్చు. నేనైతే ఒకవైపు మాత్రం వేస్తున్నా, కుడివైపు. ఇలా నిన్న కట్ చేసుకున్నాం కదా, 12 ఇంచుల పొడవు, ఒకవైపు 4 ఇంచుల వెడల్పు, ఒకవైపు 7 ఇంచుల వెడల్పు పెట్టుకొని ఇలా కర్వ్ షేప్లో తీసుకున్నాం కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తీసుకున్నాక అక్కడక్కడ కొంచెం కరువు తిరిగిన దగ్గర టక్స్ ఇచ్చుకుంటే మనకి మంచిగా తిరుగుతుంది ఇటు సైడ్. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఒక పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సర్దుకుంటూ నీట్గా వేసుకోకపోయినా ఏం కాదు, కానీ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటే తొందరగా చిరగకుండా బాగుంటుంది. ఇలాగా చుట్టూ వేసుకోవాలండి. ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న పాకెట్ని ఫ్రంట్ భాగం, ఫ్రంట్ వైపు రైట్ సైడ్లో మన కుడి చేతి వైపు ఇలా ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా పెట్టుకొని మనకి అడుగున పీస్ ఉంటుంది కదా, ఓన్లీ పై పీస్కే కుట్టుబడాలండి. అడుగున పీస్ తీసేయాలి. ఇలాగా చూడండి, మరొకసారి చెప్తున్నా. ఇలా డబల్ పీస్ ఉంది, ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని పై పీస్ అలా వదిలేసి అడుగున పీసు ఇలాగా తీయాలి. తీసి మనం 5 ఇంచెస్ ఎక్కడికైతే గుర్తు పెట్టుకున్నామో అక్కడి నుంచి క్రాస్గా మనకి పాకెట్ కుట్టు ఉంది కదా, ఇక్కడికి క్రాస్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఒకసారి కుట్టాక కూడా మళ్ళీ చెక్ చేసుకోండి, అప్పుడే టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. చెక్ చేసుకున్నాక చూడండి, ఇలాగ క్రాస్ వేసుకున్నాక మనకి పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇది కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా ఏం లేదు. ఇలా తిప్పి చూసుకోండి ఒకసారి. ఇలా తిప్పాక ఈ పైన అనేది ఒక కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా కుట్టేసుకున్నాక ఇలా చేయి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా రైట్ సైడ్లో రావాలి మనకి. ఇలా పాకెట్ చేయి పెడితే ఇలా ఉండాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. పాకెట్ అయిపోయాక దీని మీద అప్పుడు
బ్యాక్ పార్ట్ వేసుకొని సైడ్ జాయింట్ అన్నది ఇలా ఇలాగా స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ వేసాక మనకి ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడైతే మనకి పాకెట్ వేసాక పై పార్ట్ అనేది ఇలాగ మొత్తం 4 భాగాలు ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి కాళ్ళ దగ్గర మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ 2.5 వదులుకున్నాం కదా, అది ఇప్పుడు మలిసి కుట్టుకోవాలి. ఇంకా ఇలా మనం కాళ్ళ దగ్గర మనం 2.5 వదులుకున్నాం కదండి, టక్స్ పెట్టుకున్నాం కదా, డైరెక్ట్గా మనకి ఇక్కడ స్లిట్ వద్దు అంటే డ్రెస్కి సైడ్ కట్స్ మలుస్తాం కదా, ఇలాగా సైడ్కి స్లిట్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ 2.5 వదులుకుందాన్ని ఇలాగా 2 మడతలు ఇలా మలుచుకొని కుట్టేసుకోవాలి. మొత్తం ఇలాగా లేదు స్ట్రైట్ కుట్టేసుకొని మొత్తం 2 మడతలు మలుచుకొని కుట్టేసుకోవాలి బారుగా. లేదు ఇలా స్లిట్ కుట్టుకోవాలనుకున్న వాళ్ళు మనం పెట్టుకున్న టక్స్ ఉన్నాయి కదా, టక్స్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ పైనుంచి మాత్రమే సైడ్ జాయింట్ వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను 1 ఇంచ్ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ పై వరకు ఇగో ఇలా కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2.5 కాక మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా కుట్టాలో చూద్దాం. ఈ 2.5 టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇలాగా ఫస్ట్ ఇలా మన వైపుకి ఇలా మడుచుకోండి, తర్వాత అటువైపుకి మలుచుకొని ఒక పావు ఇంచు మందం ఇలాగా కుట్టేసుకొచ్చుకోండి. అర్థమైందండి? ఆ మడిచిన మందం కుట్టు రానిచ్చి మళ్ళీ రివర్స్ డబల్ స్టిచ్ అనేది రానివ్వండి దాని మీదనే. ఇదిగో ఇలా వేసుకున్నాక ఇలా తిప్పామంటే ఇలా మనకి నీట్గా స్లిట్ లెక్క వస్తుంది. కొంచెం ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ మూల కొంచెం ఇలా అనుకున్నారంటే ముడత లేకుండా సేమ్ డ్రెస్కి కట్స్ ఎలా ఉంటాయో అలాగ వస్తుంది అనమాట. ఇక్కడ అదేవిధంగా 2 భాగాలు కదా, ఈ భాగం కూడా అలాగే కుట్టుకోవాలి. చూడండి టక్స్ దగ్గరికి ఇలాగ మడిచి దీన్నే మళ్ళీ సగం అటువైపు ఒక పావు ఇంచు మందం కుట్టేయాలి. మళ్ళీ దాని మీద డబుల్ స్టిచ్ రావాలి. మనం ఇలా రివర్స్ చేసుకున్నామంటే చూడండి ఇలాగా సైడ్కి స్లిట్ అనమాట, 2 సమానంగా ఉండేలాగా ఇలాగ చూసుకోవాలి. అదేవిధంగా సేమ్ ఈ కాళ్ళకి కూడా అలాగే కుట్టాలి. ఇదిగో ఇలాగా ఇలా తిప్పుకున్నామంటే మనకి నీట్గా చూడండి ఇలాగా మనకి ఇట్లా ఓపెన్గా ఉంటాయి అన్నమాట. ఈ స్లిట్ అనేవి కొంచెం ఒక 1 ఇంచ్ మందం మనం మడిచి కుట్టాక ఇలాగ ఓపెన్గా ఉంటాయి అన్నమాట కింద కాళ్ళ దగ్గర. మనం మలిచి కుట్టిన దాని మీద ఇలాగా టాప్ స్టిచ్ అనేది పైన అనుగుడు కుట్టు అనేది వేసుకుంటే
వేసుకున్నాక అదే మడత మనకి ఈ చివరి వరకు కూడా ఇక్కడ గుట్టాం కదా స్లిట్, ఆ మడత అనేది మనకి ఈ చివరి వరకు కూడా కనిపిస్తుంది అనమాట. టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇటువైపు కూడా అలాగే. అదే కుట్టు చివరి వరకు వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇలా. ఇలాగా రెండు కూడా కాలు ఇలాగా మడత అనేది మనకి ఎట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి ఇలా ఈ సైడ్ ఇలా వదిలేసి ఈ సైడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందని అనుకోవద్దండి. ఇలా వదిలేసి ఈ రెండు సమానంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చులు చాలండి ప్యాంట్కి, ఎక్కువ పెట్టకూడదు ఖర్చులు. ఇలాగా పిస్తా సైడ్ మనం ఇందాక కుట్టేయలేదు కదా, ఇటు సైడ్ వేసినాం కాల్ సైడ్. ఇప్పుడు పిస్తా సైడ్ కుట్లు వేసుకోవాలి. ఇలాగా ఈ కాలు వైపుకి కుట్టేసుకుంటూ వచ్చేయాలి సమానం. ఇలా కాలు స్టిచ్ చేసుకున్నాక సైడ్ జాయింట్ వేసుకున్నాక ఇప్పుడైతే మనం బెల్ట్ వేసుకున్నాం. బెల్ట్ కోసం మనం నిన్న 3 ఇంచెస్ ఇలా పట్టీలాగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే జాయింట్ చేసుకొని ఈ ప్యాంట్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలాగా జాయింట్ వేసుకోవాలి. ఇలాగా చుట్టూ బెల్ట్ కోసం అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక దీన్ని ఇలా మలిసి నార్మల్ ప్యాంట్కి మనం బొందెక్కడానికి ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే ఇట్లా మలిచి కొంచెం ఒక 1 ఇంచ్ ఎలాస్టిక్ 1.5 ఎలాస్టిక్ ఎక్కించడానికి గ్యాప్ వదిలేసి మిగిలింది కుట్టేసుకొచ్చుకోవాలి. ఇలాగ
నార్మల్ ప్యాంటుకి బొందు ఎలా ఎక్కిస్తానికి ఎలా కుడతామో ఎక్కించడానికి, అలాగే దీనికి కూడా ఎలాస్టిక్ ఎక్కించడానికి కుట్టుకోవాలి. మొత్తం ఇలా మొత్తం స్టిచ్ తీసుకున్నాక మనం ఇలాగా కొంచెం గ్యాప్ అనేది ఎలాస్టిక్ ఎక్కించడానికి మాత్రమే కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకున్నాం అన్నమాట. ఆ గ్యాప్లోకి ఇప్పుడు మనం నడుము సైజు ఎంత ఉంటుందో మన నడుము సైజుకి ఒక 3 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. $32 ఉందండి. మనమైతే 3 ఇంచెస్ తగ్గించుకొని 29 అయితే ఎలాస్టిక్ తీసుకోవాలి. ఒక ½ ఇంచు 29.5 తీసుకుందాం, ఎందుకంటే స్టిచ్చింగ్ దాన్ని 2 జాయింట్ చేయాలి కదా ఇలాగా, అందుకోసం ఒక ½ ఇంచు ఇట్లా జాయింట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఒక నుంచి ఇలాగా ఎలాస్టిక్కి ఒక పెన్నీస్ అనేది పెట్టుకొని ఇలా మనం గ్యాప్ వదులుకున్నాం కదా 1 ఇంచ్ గ్యాప్, ఆ గ్యాప్లో ఇంచి ఇలా ఎలాస్టిక్ని అయితే నార్మల్ ప్యాంటుకి బొందు ఎలా ఎక్కించుకుంటామో అలా ఎలాస్టిక్ని అయితే ఎక్కించుకోవాలి నీట్గా ఇలాగా. ఇలా నీట్గా మొత్తం ఇలా ఎలాస్టిక్ ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ఈ 2 ఉందిగా ఇప్పుడు పెన్నీస్ తీసేసి ఈ రెండింటిని ఇలాగ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి స్టిచ్ అనేది కొంచెం గట్టిగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎక్కించడానికి వదులుకున్నాం కదా 1 ఇంచ్, ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా సైడ్కి కుట్టు అయితే వేసుకోవాలి. ఎలాస్టిక్ కోసం అయితే వదులుకున్నాం కదా దాని మీద ఎలాస్టిక్ మీద పడకుండా సైడ్ అన్నమాట ఆ వదులుకున్న 1 ఇంచ్ది స్టిచ్ అనేది ఇలాగా వేసుకోవాలి. ఎలాస్టిక్ మొత్తం ఇలాగా సర్దుకోవాలి. ఇంకా ఇప్పుడు పైన మళ్ళీ ఇలా గుంజుకుంటూ ఎలాస్టిక్ని ఇంకో కుట్టు అయితే వేసుకున్నాం. ఇలా క్లాత్ అంతా సర్దుకొని ఇలా గుంజుకోవాలి ఎలాస్టిక్ని. కొంచెం కొంచెంగా ఇలా గుంజుకుంటూ ఎలాస్టిక్ని సాగు తీసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగ కుట్టు ఇలాగ ఎలాస్టిక్ని ఇలా గుంజుకుంటూ ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది. తిరగాలి. ప్యాంట్ అయితే ఇలా మొత్తం ఎలాస్టిక్ కాకుండా మనకి 1 సైడ్ ఇట్లా పట్టీలాగా వేసుకోవచ్చు బక్రంతో, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పాకెట్ అయితే ఇలాగా రైట్ సైడ్ వచ్చింది. ఇలా పాకెట్ ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా పాకెట్ రైట్ సైడ్. ఇలా కాలు దగ్గర అయితే మనకి స్లిట్ అయితే ఇలా వచ్చింది. ఇలా 2 సమానంగా. ఓకే అండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.